దానికి అక్కినేని నాగార్జున అలాగే కొండా సురేఖ అంశం ఏదైతే ఉందో కేటీ రామారావు చాలా తెలివిగా తప్పించుకొని అక్కినేని నాగార్జున కుటుంబం మీద నెట్టేసిండు వ్యవహారం అంతా. కొండా సురేఖను ఆమంతలా ఉంటే ఆమెకు సోదరుడు రఘునందన్ రావు ఒకటి నూలుపోగు అది కూడా ఎందుకు వేసిన నూలుపోగు అంటే ఆ తల్లి పద్మశాలి కాబట్టి, ఎవరు కొండా సురేఖ పద్మశాలి బిడ్డ కాబట్టి ఆ పద్మశాలి బిడ్డకు ఏది మగ్గాలకు సంబంధించినటువంటి నూలిపోగు మెడలో వేసిండు. అక్క అనే ఉద్దేశంతో అక్క అని స్వాగతం అని వేసిండు. వేస్తే దాన్ని ఈ కేడీ మీడియా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు రఘునందన్ రావుకు కొండా సురేఖకు లింకు పెట్టి ఇలా కళ్యాణ లక్ష్మి గారు అని చెప్పి చాలా వల్గర్గా ఆమెని దూషించడం జరిగింది. ఆమె పని ఆమె మెదక్ జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర మంత్రి, ఆమెను ఇబ్బంది పెడుతూ అసభ్యకరమైన పోస్టులతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ మూకలు ఈ చిల్లర పనులు చేసినాయి కేటీ రామారావు సారథ్యంలోనే. దానికి హరీష్ రావు కూడా సారీ చెప్పిండు, అట్లా చేయాల్సింది కాదని. అది అట్లా ఉంటే కొండా సురేఖక్క ఆమె గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యాంతమైంది. కేటీ రామారావు ఏమన్నాడు అవి దొంగ ఏడుపులు అని చెప్పిండు. ఒక ఆడబిడ్డ తనకు జరిగిన అవమానాన్ని బాధ రూపంలో వెలగక్కుంటే ఆమె దొంగ ఏడుపులని ఆమెను మళ్ళీ అవమానించిండు. మళ్ళీ అవమానిస్తే కొండా సురేఖ గారు ఎవరైనా కూడా ఉప్పు కారం తిన్న బిడ్డలు పౌరుషంగాల బిడ్డలు కదా పద్మశాలి బిడ్డలు. నీ సంగతి ఏంది, నీ కథ ఏంది, నువ్వు చేసిన చరిత్ర తెలియదా అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగినటువంటి కొన్ని అంశాలను ఆమె బయటపెట్టింది. బయట పెట్టంగానే కేటీ రామారావు ఏం చేసిండు, తెలివిగా తప్పించుకొని అక్కినేని నాగార్జున కుటుంబాన్ని ముంగడ పెట్టిండుగా. అట్లా ముంగడ పెట్టి ఇప్పుడు డ్రామా ఆడుతూ ఉన్నాడు. అక్కినేని నాగార్జున గారు ఏమంటాడు, మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్తా ఉంటాడు. నేను కూడా అక్కినేని నాగార్జున గారిని అడుగుతా ఉన్నా, మీరు రాజకీయాల్లోకి రావద్దు, మీరు సినిమా మందం గంత మందం ఉంటే మాకేం ఇబ్బంది లేదు. కానీ 2016 జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 2016 జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినటువంటి టైంలో ఇదే అక్కినేని నాగార్జున గారు వచ్చి కేటీ రామారావుతో రామ్ యూ డిడ్ గ్రేట్ జాబ్ అని బీఆర్ఎస్ పార్టీ కోట్లేమని చెప్పిండు. ఈయన పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి క్యాంపెయినర్గా అయిండు. బీఆర్ఎస్ పార్టీకి క్యాంపెయినర్గా అక్కినేని నాగార్జున అయిన తర్వాత నీవు బీఆర్ఎస్ పార్టీకి కేటీ రామారావుకు తొత్తుగా మారిన తర్వాత సహజంగానే అక్కినేని వ్యవహారం పైన అందరికీ అనుమానం వచ్చింది. కేటీ రామారావు ఉన్నన్ని రోజులు ఎన్ కన్వెన్షన్ గులగొట్టలే, సిరిసిల్ల చీరలకు బ్రాండ్ అంబాసిడర్, సిరిసిల్ల చీరలకు బ్రాండ్ అంబాసిడర్ చేసుకుని వాళ్ళే ఏమో చేసుకుని తెలంగాణలో ఒక్క ఆడబిడ్డ దొరకనట్టుగా. సరే ఏమన్నా చేసుకోరి. ఈ వ్యవహారం మీద సీతక్క తోటి మహిళా మంత్రి కన్నీటిని అవమానపరిచినటువంటి కేటీ రామారావు నాలికను యాసిడ్తో కడగాలని చెప్పింది. ఇప్పుడు కేటీ రామారావు కొత్త దుకాణం ఏంటంటే నాగార్జున కుటుంబం కొండా సురేఖ. నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ కుటుంబానికి ఏం సంబంధమే? అసలు నాగార్జున కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చిందే కేటీ రామారావు. మరి అటువంటప్పుడు సప్పుడేక ఆమె పని ఆమె చేసుకొని ఉంటున్నటువంటి కొండా సురేఖను అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన కేటీ రామారావు నువ్వు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి కదా. కొండా సురేఖ గారికి క్షమాపణ చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడాల్సిండే. చెప్పకుండా ఇంకా మీదికెళ్ళి ఇంకా దబాయించే మాటలు ఇంకా మీ కాలంలో ఉన్నారా? కాబట్టి కేటీ రామారావు బేషరతుగా కొండా సురేఖ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. తప్పైంది అక్క అని చెప్పు. నేను పెంచి పోషిస్తున్నటువంటి దొంగ సోషల్ మీడియా నిన్ను తప్పుగా ట్రీట్ చేసింది అక్క అని చెప్పు. క్షమిస్తుంది కొండా సురేఖ గారు. పరువు నష్టం దావా వేస్తాడట. ఇవన్ పరువు తీసినావు నువ్వు ఎంతమంది పరువు పుచ్చుకున్నావు ఫోన్ ట్యాపింగ్లో? ఫోన్ ట్యాపింగ్ కేసు నిజంగా మంచి చేసినే ఉంటే ఎడ్డి ప్రభాకర్ రావు ఎటు వారిపోయిండు, శ్రవణ్ రావు ఎటు వారిపోయిండు,
మీరు మంచి పనులే చేసినంటే ఆడికెళ్ళి ఎందుకు వస్తలేడు? మీ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మీ అధికారులు చెప్పిరు ప్రముఖుల ఫోన్లన్నీ ట్యాప్ చేసినామని చెప్పిరు. ప్రముఖుల ఫోన్లన్నీ ట్యాప్ చేసినామని చెప్పిరు. అలా నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరు చెప్పిరు అది కూడా. కానీ ఇంకా చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. ఈ చీకటి కోణాలు బయటికి రావాలి. ఇవాళ జూబ్లీహిల్స్ ఈ ప్రాంతంలో పబ్బులన్నీ పెట్టింది ఎవరు? కేటీఆర్ గారి బామ్మారిది కాదా? ఈ పబ్బులలో డ్రగ్స్ కలకలం లేగలేదా? కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఆమె కళ్ళ ముందట పట్టబగటిని సమాజంలో జరిగినటువంటి అంశాలను కొత్తగా ఆమె తీసుకొచ్చి మాట్లాడింది ఏం లేదు. ఇదే అక్కినేని నాగార్జున గారు కేటీ రామారావుకు ఈ ఇన్సల్ట్ జరిగితే నువ్వు వచ్చేటోనువా? కేటీ రామారావే మీ కుటుంబాన్ని ఇన్సల్ట్ జరిగితే నువ్వు మాట్లాడేటోనువా? ఇవాళ అక్కినేని నాగార్జున గారు సినిమాలు చేసుకుంటే మాకేం ఇబ్బంది లేదు, కానీ ఒక బీసీ బిడ్డ మంత్రి కొండా సురేఖను ఏ మహిళకు కూడా అవమానం జరగవద్దు. మేము చెప్తున్నాం, ఏ మహిళకు కూడా అవమానం జరగకూడదు. పొరపాట్లు ఏమైనా జరిగితే చింతించుకోవాలి. కానీ కొండా సురేఖ గారిని రెచ్చగొట్టిందే కేటీ రామారావు. ఒక్కసారి పోల్ పెట్టుకొని మాట్లాడదాం, ప్రజల ఒపీనియన్ కూడా తీసుకుందాం. కొండా సురేఖ గారు తన మాటలు ఏమైనా పొరపాటు ఉంటే వెనక్కి తీసుకుంటున్నాను కూడా చెప్పింది. లాంగ్వేజ్ బాగా ఉన్నా వచ్చేసిరా. ప్రత్యేకంగా దింపేసిన వీడి మళ్ళీ దింపేసిన మొత్తం మొత్తం ఇక ఉల్టా బ్యాచ్ దించేసిండు. ఎందుకు ఒకవైపు మాట్లాడుతూ నిజంగా కేటీఆర్ తప్పు చేస్తే 10 నెలలు అయింది, ఏం పీకుతున్నారంటున్నాను. పీకుదామంటేనే ఎక్కడో అక్కడ వారిపోయింది కదా. ఎక్కడో అక్కడ ప్రభాకర్ రావు అటెందుకు పోయిండు, ఇటెందుకు పోయిండు. ఒక్క మాట కొండా సురేఖ గారు నిజంగా ఆమె మనస్సును గాయపరిచిరు కాబట్టి ఆమెను నిజంగా ఏ మహిళ అయినా కూడా ఈ మాటలు మాట్లాడితే వీళ్ళకు కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇంట్లో అయితే ఒప్పుకుంటారా? చెప్పురిగా మీ ఇంట్లో అయితే ఒప్పుకుంటారా? అదేదో పనిచేస్తలేదు చూడ. దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మిత్రులారా. కొండా సురేఖ విషయంలో కాసేపట్లో పోల్ పెట్టుకుందాం. ఏదో చిన్న అది టెక్నికల్ ఇష్యూ ఉంది. ఇంకొక విషయాన్ని మనది అందులో కాపీ చేసాం లేరాదబ్బా దాంట్లో పెట్టి. ఇంకొక విషయం సోదరులారా, ఇది కొండా సురేఖకు సంబంధించినటువంటి లేదంటే ఇక్కడ కేటీ రామారావుకు సంబంధించిన పంచాయతీ. ఇది కేటీఆర్కు కొండా సురేఖకు సంబంధించిన పంచాయతీ. కేటీ రామారావుకు చేతగాక నాగార్జున కుటుంబాన్ని పక్కకు తెచ్చుకోండు ఇప్పుడు మాట్లాడడానికి సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. ఇక ఈ అంశం ఇట్లుంటే తీయలే ఇది ఏదంట ఏమే డైలీ రైట్. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీసీల వ్యవహారం, మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది, ఎవరెవరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ ఎవరి జనాభా ఏంటి అనేది ఒకసారి చూద్దాం క్లుప్తంగా. హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కు చూస్తే ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే మహబూబ్ నగర్ లో 2,29,760 మంది ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ టుక్ ప్లేస్ 18 టైమ్స్ ఇన్ మహబూబ్ నగర్. 18 సార్లు అసెంబ్లీ ఎన్నికలు మహబూబ్ నగర్ లో అయితే అందులో ఓసీలు 6 సార్లు, బీసీలు 10 సార్లు ఎలక్ట్ అయ్యారు. ఎవరెవరు బీసీలు ఎలక్ట్ అయ్యారు అందులో అంటే ఎగురు చిన్నప్ప ప్రజా పార్టీ 1957లో, ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ నుంచి 80లో, పి చంద్రశేఖర్
83, 85, 94, 99లో. అలాగే పులి వీరన్న 89, 2004లో. ఆ తర్వాత వి శ్రీనివాస్ గౌడ్ 2014, 2018లో. ఇక్కడ బీసీలు మహబూబ్ నగర్లో బీసీలు చాలా రోజుల పాటు పట్టు సాధించారు. సో ఇటీవల కాలంలో అది ఓసీలకు పోయింది, రెడ్డిలకు పోయింది. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఎంత ఉందంటే మొత్తం 2,29,760 మంది మొత్తం ఓటర్లు ఉంటే దాంట్లో 1,21,772 మంది బీసీలు. 1,21,772 మంది బీసీలు ఉన్నారు. ఇక ఈ కాన్స్టిట్యున్సీలో కొద్దిగా ముదిరాజు పాపులేషన్ చాలా డామినేట్ కాస్ట్. ఇక్కడ దాదాపు 20% పాపులేషన్ ఉంటారు ముదిరాజే. మరాఠీ సత్యనారాయణ అంటే ఎర్ర సత్యమన్న గ్రేట్ ఇంపాక్ట్ ఉంది ఇక్కడ. ఏది ఈ జడ్చర్ల తర్వాత కల్వకుర్తి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎర్ర సత్యమన్న స్ట్రాంగ్ ఫాలోవర్స్, తర్వాత ఆయన ఇంపాక్ట్ ఉండేది. సరే ఎర్ర సత్యమన్నని ఎట్లా చంపేసిరో మీ అందరికీ తెలుసు. మాధవరెడ్డి అనేటువంటి కానిస్టేబుల్ని పెట్టి అతన్ని చంపేసి ఆయన ప్రభావం లేకుండా మొత్తం మహబూబ్ నగర్ని కబ్జా పెట్టారు. సరే అది అటు పెడితే ఇక టీడీపీ బీసీలను ఎంకరేజ్ చేసింది ఈ నియోజకవర్గంలో 1982 నుంచి 2000 సంవత్సరం వరకు. యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 21.9%, విచ్ విల్ బి అరౌండ్. ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఓసీ పాపులేషన్ అందులో ముస్లిం ఓసీలు ఉన్నారు 50,317 మంది ఉన్నారు. బట్ దే గాట్ ఎలక్టెడ్ 7 times. వీళ్ళు 50,000 మంది ఉన్న వాళ్ళు 7 సార్లు ఎలక్ట్ అయితే 1,21,772 మంది ఉన్నటువంటి బీసీలు 10 సార్లు ఎలక్ట్ అయ్యారు. 10 సార్లలో అంటే 5గురు అనుకోరాదు వీళ్ళు. దీంట్లో ఒక పి చంద్రశేఖరే 4 సార్లు ఎమ్మెల్యే అయింది అక్కడ. ఇక when compared to all other constituencies, the BCs have won one more number of times in this constituency, but this constituency is deserved to win more BC MLAs, keeping the legacy of Erra Satyam and their proponent population. ఇక్కడ వాస్తవానికి మహబూబ్ నగర్లో ఎర్ర సత్యం, మహబూబ్ నగర్, జడ్చర్ల, కల్వకుర్తి ఎర్ర సత్యం అన్న కనుసన్నల మీద నడిచేది. ఎర్ర సత్యం అన్నను ఎమ్మెల్యే కాగానే మొత్తం ఇది బీసీల మయమవుతుందని కుట్రబన్ని మాధవరెడ్డి అనేటువంటి కానిస్టేబుల్ని పెట్టి షూట్ చేసేసారు. సో అదంతా ఒక చరిత్ర. ఈ మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు ఉన్నాయి. హన్వాడ మండలం, మహబూబ్ నగర్ టౌన్, భూత్పూర్. మహబూబ్ నగర్ రూరల్ వస్తుంది, టౌన్ కాదు. అన్రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలే 3. మూడిట్లలో 3 జెడ్పీటీసీలు ఉంటే 3 వాళ్ళకే పోయినాయి. ఒకటి వెలమాయన, 2 రెడ్లు. ఇక్కడ 21% పాపులేషన్ ఉన్నటువంటి ఓసీలకు 3 జెడ్పీటీసీలు పోయినాయి. ఒక్క జెడ్పీటీసీ కూడా లేడాడు బీసీ. కానీ 53% ఉన్నటువంటి బీసీలకు 0. ఇది మహబూబ్ నగర్లో జరిగినటువంటి పట్టబగటీలు దోపిడీది. ఇక్కడ మహబూబ్ నగర్లో ముదిరాజుల ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. ఎర్ర సత్యం అన్న అసలు ఆయన ఉంటే ఇలా ఎవ్వరు కూడా కుయిక్కు మనకపోదురు. కానీ ఆయన ఉంటే ఎంత ప్రమాదమో గమనించి ఆయనను ఖతం చేసిరు ఆ రోజుల్లో. ఇది ముదిరాజులకు సంబంధించి ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ప్రభావం. ఇక్కడ బీసీలు అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు 10 సార్లు, కేవలం 53,000 ఉన్నటువంటి ఓసీలు 7 సార్లు విజయం సాధించారు. 3 జెడ్పీటీసీ ఉంటే 3కి 3 ఓసీలకి పోయినాయి అన్రిజర్వ్డ్. అసలు బీసీలకి వేయలే ఒక్క సీటు కూడా. ఇది ఇట్లా ఉంటే ఇక ఒక్కసారి బీసీలకు సంబంధించినటువంటి అంశం ఇది చాలా క్లియర్గా చాలా జాగ్రత్తగా అయినండి ప్రజలారా నేను చెప్పేది. వీలైతే బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో అందులో దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే నేను చెప్పబోయేటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం సోదరులారా. దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేలా చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం అసలు ఈ బీసీలు ఎవరు, అసలు బీసీలు ఎవరు? బీసీలు ఎవరు అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం శాతవాహనుల కాలంలో శ్రేణి అనేటువంటిది ఉండే, శ్రేణి అనే వ్యవస్థ ఉండే. ఈ శ్రేణిలో దాదాపుగా 18 కుల వృత్తులు ఉండేటి. 18 కుల వృత్తులు.
సాకలి, మంగలి, వడ్రంగి, హలియాల్, కుమ్మరి కమ్మరి అట్లా. హలియాల్ అంటే వ్యవసాయదారులు, కుమ్మరి, కమ్మరి, ఇట్లా 18 కుల వృత్తులు గ్రామ వ్యవస్థలో ఉన్నాయి. గ్రామీణ వ్యవస్థలో శ్రేణి అనేటువంటిది 18 ఉండే. అయితే ఇది ఎక్కడి వరకు ఉంది? ఇది ఎక్కడి వరకు ఉందంటే విష్ణు కుండిలి కాలం దాకుంది. ఓకే, శాతవాహనం నుంచి విష్ణు కుండిల వరకు, ఇక్కడ విష్ణు కుండిల వరకు ఉంది. ఇక్కడ వరకు అంటే 2000 సంవత్సరాల క్రితమే బీసీ అన్నట్టు అంటే కుల వృత్తులు ఈ వ్యవస్థ అంతా స్టార్ట్ అయిపోయింది. ఆ కాలంలో ఉండే. ఆ తర్వాత వీళ్ళ శకం పోయింది. వీళ్ళ శకం పోయిన తర్వాత కాకతీయులు వచ్చారు. కాకతీయుల కాలంలో ఏం జరిగిందంటే కరణం రెడ్డి ఇందులో వీటిపైన పెత్తనానికి వచ్చినాయి. వీటిపైన పెత్తనానికి వచ్చినటువంటి కరణం రెడ్డిలు వీళ్ళు కాకతీయుల కాలంలో ఎంటర్ అయ్యారు. కాకతీయుల కాలంలో ఎంటర్ అయిపోయి ఇందులో కరణం రెడ్డి వీళ్ళ కింద 12 కుల వృత్తులను పెట్టారు. 12 కుల వృత్తులు పెడితే వీళ్ళు చేసే పని ఏంటంటే పన్నులు శిస్తులు వసూలు. పన్నులు శిస్తులు వసూలు చేసి వీళ్ళు అయ్యంగారు వ్యవస్థ అంటారు దాన్ని. అయ్యంగారు వ్యవస్థ అని చెప్పని అన్నారు. ఈ అయ్యంగారు వ్యవస్థలో మొదటిసారిగా కరణం రెడ్డి ఎంటర్ అయ్యింది ఇక్కడ. ఎప్పుడు? ఇది కాకతీయుల కాలం 1000 సంవత్సరాల క్రితం. మనం 2000 సంవత్సరాల క్రితం బీసీలది ఎంటర్ అయితే 1000 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరాల వరకు కరణం రెడ్డి వ్యవస్థ ఎంటర్ అయింది. కరణం రెడ్డి వ్యవస్థ చేతుల్లోనే ఈ శిస్తు వసూలు కార్యక్రమాలు ఉండేటి. సింపుల్గా చెప్తున్నా, ఈ వ్యవస్థ వచ్చింది. ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైంది? ఈ పన్నులు కథా కార్ఖానా అయిపోయింది. వీళ్ళు గ్రామీణ స్థాయిలో ఉన్నారు. క్రమేణా వీళ్ళ చేతుల్లోకి ఆర్థిక వ్యవహారాలను వచ్చేసరికి ఆర్థికంగా బలపడి ఏం చేశారంటే రెడ్డి వెలమ రాజ్యాలు వచ్చేసినాయి. రెడ్డి వెలమలు రాజ్యాలను స్థాపించారు. రాజ్యాలను స్థాపించిన తర్వాత కుతుబ్షాహీలు తర్వాత వీళ్ళనేమంటారు నిజాంల రాజ్యాలు వచ్చినాయి. వాళ్ళే కూలిపోయినాయి. వచ్చిన తర్వాత ఏం చేసిరు? అప్పటికే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వెలమ తర్వాత రెడ్డి వీళ్ళు ఏం చేశారంటే ఈ నిజాంల కింద కుతుబ్షాహీల కింద కూడా సేమ్ పరపతిని మళ్ళీ కాకతీయుల కాలం నాటి పరపతికి వచ్చేసారు. మళ్ళీ శిస్తు వసూలు కార్యక్రమాలు, దీంట్లో జమీందారీ వ్యవస్థ వచ్చేసింది. జమీందారి దగ్గరనే ఇక భూములు గీములు అన్నీ ఉంటాయి. ఈ జమీందారులు ఏం చేస్తారంటే ఈ నిజాం రాజుకు మొత్తం కుదరదు కదా, ఇగో ఇంత భూభాగం నీకు ఇస్తున్నాయా రామచంద్రారెడ్డి, ఈడ నువ్వు ఏం పన్నులు వసూలు చేసుకుంటావు నీ ఇష్టం, మా గట్టవలసింది మా గట్టేసేయి. ఈయన ఇక ఈ ఊర్లన్నీ ఈయననే చూసుకునేది. ఈ 50 ఊర్లు 60 ఊర్లు 70 ఊర్లు ఇట్లా 1000 ఎకరాల భూములు జమీందారుల దగ్గరకు వచ్చింది. జమీందారుల దగ్గరకు వస్తే వాస్తవానికి 1948 దాకా అంతేగా సెప్టెంబర్ 17 వరకు ఈ వ్యవస్థ కొనసాగింది. అయితే ఎప్పుడైతే నిజాం రాజు ఈ భూమి అంతా ఎవరిది? వాస్తవానికి ఈ హైదరాబాద్ సంస్థానం అంతా నిజాంలది. అందులో సర్ఫకాస్ ల్యాండ్స్ అవి ఇవి మన్ను మసడం అన్నీ ఉండే. ఈ ల్యాండ్స్ అన్ని ఒరిజినల్గా ఓనర్ నిజాం ఎప్పుడైతే భారత్లో విలీనమైందో నిజాం ప్రస్థానం అయిపోయింది. మరి ఈ భూములు ఎటు పోవాలంటే ఈ జమీందారుల చేతుల్లో ఉన్నాయి. వాస్తవానికి ఈ జమీందారులు ఈ భూములకు ఓనర్లు కాదు, ఓనర్ నిజాం. కానీ ఈ జమీందారుల చేతుల్లోకి పోయినాయి. జమీందారులకు అప్పుడు ఈ 6000 ఎకరాలు 3000 ఎకరాలు 4000 ఎకరాలు ఇట్లా ఉండేది. తర్వాత ఏం జరిగింది? తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యవహారం అంతా జరిగింది. ఇక్కడ నిజాం కాలం నుంచి కొనసాగుతున్నటువంటి జమీందారుల దగ్గర చేతుల్లోకి భూమి ఉంది కదా, ఇందులో అప్పుడు మనకి ఇచ్చినటువంటి మంగళోల మాన్యము గొల్లోల మాన్యము ఈ మాన్యాలను ఎక్కడి అంటే నిజాం ఇచ్చిన మాన్యాలు అవన్నీ వీళ్ళు ఇచ్చినే కాదు. ఏమైంది? వీళ్ళ చేతుల్లోకి ఎక్కడ
వెలమారెడ్డిల చేతిల్లోకి ఈ వ్యవస్థ భూ వ్యవస్థ అంతా వాళ్ళ పరిపాలనలోకి వచ్చింది. బీసీల దగ్గర 5 నుంచి భూ పంపిణీ కేవలం 5 నుంచి 10 ఎకరాల లోపే జరిగింది. మొత్తం భూములకు వాళ్ళే ఓనర్లు అయిపోయారు నిజాం దగ్గర నుంచి నేరుగా, ఎందుకంటే రికార్డులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి మహా ఉద్యమం ఏంటంటే, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది 56లో. ఆ తర్వాత కర్నూలు వాళ్ళ రాజధాని పోయి హైదరాబాద్కు వచ్చేసారు. పెద్ద మనుషుల ఒప్పందం, మన్ను మాట్లాడడం అన్ని జరిగినాయి. 1973లో పివి నరసింహారావు గారు ఏం చేసిందంటే, ఈ జమీందారీల దగ్గర ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఒక్కని దగ్గర 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పిండుగా. ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి పివి నరసింహారావు గారు పుణ్యాత్ముడు మహాత్ముడు పివి నరసింహారావు గారు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి 1973లో మీకు 54 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అది తీసుకొచ్చిండు. ఇది తీసుకురావడంతో అంటే ఇందులో అవి వేరు ఉన్నాయి. అయితే ఇది తీసుకొచ్చింది కదా, ఇది తీసుకురాగానే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములను ఏం చేసిరు, కుక్క పేరున నక్క పేరున ఎవ్వని పేరు మీద పడితే వాని పేరు మీద డివిజన్ చేసిరు. డివిజన్ చేసి వాని పేరు మీద ఈయన పేరు మీద రాసిరు. ఇంకా చాలా మందికి ఇప్పుడు ఈ ముసలోళ్ళకి తెలియదు, ఆయన పేరు మీద వాని రికార్డులు తీస్తే ఎందుకంటే 60-70 ఎకరాల భూమి ఉంటుంది, ఈయనకు తెలియదు. అయితే కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసిరనే పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటలు కూడా ఉన్నాయి. ఇక్కడ 1973లో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి మీకు ఇంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదంటే జమీందారుల దగ్గర ఉన్నటువంటి 20% భూమి గవర్నమెంట్ చేతుల్లోకి అంటే సీలింగ్లోకి వచ్చేసింది. అప్పుడు 1974లో ఆ తల్లి ఇందిరాగాంధీ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఏం చేసింది, ఈ 20% భూమిని పేదోళ్ళకు పంచింది, పేదలకు పంచింది. ఈ భూమిని 20% భూమిని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పొరంబోక్ భూమి, లావన్పట్ట భూములు అన్నీగో ఇవే ఆ తల్లి ఇందిరాగాంధీ పంచింది. ఇందిరాగాంధీ పంచితే వీళ్ళ దగ్గరికి మళ్ళీ బీసీల దగ్గరికి మళ్ళీ కొంత భూమి వచ్చిందిగా, మళ్ళీ ఈ భూమిని ఏం చేయాలి, ఈ భూమిని ఏం చేయాలంటే యాక్వేషన్, ల్యాండ్ యాక్వేషన్ పేరు మీద కొల్లగొట్టుడు స్టార్ట్ చేసేది. ల్యాండ్ యాక్వేషన్ పేరు మీద కొల్లగొట్టుడు స్టార్ట్ చేసి గత ప్రభుత్వాలు కొల్లగొట్టుడు స్టార్ట్ చేస్తే 2013లో చట్టం చేసింది యూపీఏ గవర్నమెంట్. 2013లో ఒక చట్టం చేసింది యూపీఏ గవర్నమెంట్. ఇగో ఇదే ఆ చట్టం. 2013లో తల్లి సోనియా గాంధీ ఇగో ఈ చట్టం తీసుకొని వచ్చింది. 27 సెప్టెంబర్ 2013లో పేదోడి దగ్గర భూములు గుంజుకుంటే ఏం చేయాలని చెప్పిందంటే 2013 యాక్ట్ ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పింది. దీంట్లో భూమి గుంజుకుంటే మళ్ళీ భూమి ఇవ్వాలని చెప్పింది. భూమికి భూమి లేదంటే సమాన విలువ, మార్కెట్ విలువ కంటే 4 రెట్లు ఎక్కువ. మార్కెట్ విలువ కంటే కొన్ని చోట్ల డబుల్ అనుకో, డబుల్. ఇట్లా ఇక్కడ బీసీ వర్గాల చేతుల్లో ఏది ప్రాజెక్టులు అవి ల్యాండ్ యాక్వేషన్ అని బెటర్గా అంటే బీసీల దగ్గర నుంచి మళ్ళా భూములు గుంజుకోవడానికి ల్యాండ్ యాక్వేషన్ అనే యాక్ట్ తీసుకొచ్చారు అన్నట్టు. తీసుకొస్తే ఈ బీసీల భూములు కాపాడడానికి యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ ఆమె నేతృత్వంలో ఈ 2013 యాక్ట్ తీసుకొస్తే ఈ 13 యాక్ట్ ఇల్లు పోతే ఇల్లు R&Rలో ఉద్యోగాలు ఒక్క కథ కాదు. ఇక్కడ నష్టపోయినా ఇక్కడ నష్టపోకుండా ఆమె 2013 యాక్ట్ తీసుకొస్తే 2015లో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఏం చేశారంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళా భూదోపిడికి షురువు చేశారు. ఇక్కడ బీసీలారా మీ చేతులకు భూమి రాకుండా ఎన్ని రకాల కుట్రలు చేసిరో చూడండి. జరిగినటువంటి ద్రోహం ఎప్పుడు నేను శాతవాహనుల కాలం నుంచి ఈ శేతాన్ల కాలం దాకా తీసుకొచ్చి చెప్తా ఉన్నా. ఇగో ఇట్లా ఈ రకమైనటువంటి దోపిడీ జరిగింది. మీకు ఒక విషయం తెలుసా, కేసీఆర్ ఇంకో పని చేసి 1850 వరకు కుల వృత్తులు ఊర్ల పొంటి కుల వృత్తులు కలకల్లాడినాయి.
1850లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ శాతం ఎంత అంటే సరే అప్పటికి వీళ్ళు పరిపాలిస్తున్నప్పటికీ మొత్తం వరల్డ్ ఎకానమీలో 20% ఇండియాదే, 20% షేర్ ఇండియాదే. ఈ దొరలు, భూస్వాములు, పెత్తందారులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత, కుల వృత్తులను ఖతం చేసిన తర్వాత 2023లో ఇది ఎంత ఉంది? ఆర్థిక ప్రపంచ ఎకానమీలో ఇండియా వాటా ఎంత అంటే 7.79%, సారీ 7.59%, 7.59%కి వచ్చింది వరల్డ్ ఎకానమీలో. అంటే ఇక్కడ భారతదేశం కుల వృత్తులు బీసీలతో కలకల్లాడినన్ని రోజులు, బీసీలు వృత్తులు చేసుకొని బీసీలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేసినన్ని రోజులు భారతదేశం 20% ఎకానమీని కలిగి ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. ఇక వీళ్ళ చేతులకు వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థ నాశనమైన తర్వాత 7.59%కి వచ్చింది ఇండియన్ ఎకానమీ. సో ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేశం ముందుకు పోవాలంటే బీసీల పాత్ర చాలా అవసరం. ఇది ఫైనల్ కన్క్లూజన్. కేసీఆర్ ఇంకో పని కూడా చేసిండు ఇక్కడ మధ్యలో. ఏం చేసిండో అసలు యాక్చువల్గా అంటే దున్నేవాడిదే భూమి అని చెప్పేసి అప్పుడు అది వేరే సబ్జెక్ట్. అది మళ్ళీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం చేసిండు ఇక్కడ, అది తెలంగాణలో నక్సల్బరీ వ్యవస్థ వచ్చింది. నక్సల్బరీ వ్యవస్థ వస్తే ఈ జమీందారులు ఏం చేసిరు? భూములు ఊర్లలో వదిలిపెట్టి పారిపోయారు. నక్సలైట్లు అన్నాలు వచ్చిన తర్వాత జమీందారులు భూములు వదిలి పారిపోయారు. ఎందుకంటే నక్సలైట్లు గాలి చేస్తున్నారు, పట్టణాలకు పోయారు. వీళ్ళు వారిపోగానే వీళ్ళ భూములలో ఎర్ర జెండాలు వాచారు నక్సలైట్లు. ఎర్ర జెండాలు వాతంగానే ఏం చేసిరు జమీందారులు? పట్టణాల పొంటి వచ్చారు కదా, అరే ఎట్లాగో నువ్వే దున్నుకుంటున్నావు గారా అని పేదోని చెప్పి, నువ్వే దున్నుకుంటున్నావు గారా, ఎంత ఇస్తావో ఈరా అన్నారు. ఇక గింత ఇస్తున్నాను మా దగ్గర వసూలు చేసిరు. వసూలు చేయగానే ఆ వసూలు చేసిన పైకమంతా వచ్చి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిరు. ఆ ఎవడైతే పేదోడు ఇచ్చినగా పైసలు వానికి తెల్ల కాగితం మీద రాసిచ్చాడు, సాదా బైనామా మీద రాసిస్తే వానికి పట్ట కాగితాలు రాలే, ఒరిజినల్ ఓనర్ మళ్ళా జమీందారే అయిండు. కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండంటే జమీందారులదే భూమి అని తేల్చేసిండు. రైతు బంధు ఎవరికి వేసిండు? అంతకుముందు చట్టం ఉండే అనుభవదారుడి కాలం అనేది ఉండేది. పహానీలలో అనుభవదారుడి కాలం అనేది ఉంది. అనుభవదారుడు అంటే అనుభవిస్తున్న పేదవాడి పేరు, పట్టాదారుడు అంటే ఈ జమీందారుల పేరు ఉంటుండే. అనుభవదారుడి హక్కులు ఉండేటి, హక్కులను కాల రాస్తూ పట్టాదారుడే ఒరిజినల్ ఓనర్ తెచ్చి వేల కోట్ల రూపాయల సంపద ఇలా దారాదత్తం దొరలకు కేసీఆర్. ఇది మన రాజ్యాంగానే కాదు. బీసీ ప్రజలారా, మీరొక్కసారి చరిత్రకు పోతే ఇది ఇందులో జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఈ 2000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల క్రితం నుంచి 2000 సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తే ఆ రోజు బీసీ వాడున్నాడు, వీళ్ళు రెడ్డిలు కర్ణాలు లేరప్పుడు. ఎప్పుడైతే కాకతీయుల కాలం వచ్చిందో, కాకతీయుల కాలంలో అయ్యంగార్ వ్యవస్థ వచ్చిందో, అయ్యంగార్ వ్యవస్థ వచ్చిన తర్వాత 18 శాఖలుగా ఉన్నటువంటి కుల వృత్తులు 12కు వచ్చినాయి. ఆ 12లో ఈ జమీందారు రెడ్డి కర్ణం వ్యవస్థలు వచ్చినాయి. ఈ కర్ణం వ్యవస్థలు క్రమక్రమేణా ప్రతిసారి ఏదన్నా ఒక మంచి ప్రభుత్వం వచ్చి పేదోళ్లకు, బీసీలకు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకు భూములు ఇస్తే ఆ భూములను మళ్ళా కొత్త చట్టాలు తీసుకొచ్చి యాక్వేషన్ పేరు మీద మళ్ళా లాక్కొని పోతారు అన్నట్టు. ఇగో ఇదే దోపిడీ. బీసీ ప్రజలారా, మనము చరిత్రను గనక చూసుకోకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చినామని, ఈ భూమి 2000 సంవత్సరాల క్రితం బీసీ వాళ్ళ చేతుల్లో కలకల్లాడింది. మనది ఆక్రమణకు గురైంది, మన దోపిడీకి గురైంది. ఈ భూమి అంతా మనదే, ఈ భూమికి ఓనర్లం మనమే. కాబట్టి బీసీ ప్రజలారా, చాలా జాగ్రత్తగా ఈ అంశాలను మీరు పరిశీలించండి, బీసీ ప్రజలతో చర్చించండి. మనకు జరిగినటువంటి అన్యాయం, వెలమాయన వస్తే వెలమాలను పట్టాదారులను చేసిండు, అదే ఇందిరాగాంధీ వచ్చినప్పుడు బీసీలను పట్టాదారులను చేసింది. ఈ జమీందారీ వ్యవస్థ, పటేల్ పట్వారీ వ్యవస్థను ఎన్టీ రామారావు రద్దు చేసిండు.
ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను ఎన్టీ రామారావు రద్దు చేస్తే ఎన్టీ రామారావును ముప్పు తిప్పలు పెట్టిరు వీళ్ళంతా. మీ అందరికి తెలుసు. మళ్ళీ ఆ హిస్టరీ మాట్లాడుకుందాం, ఆ రీఫార్మ్స్ ఆ వ్యవస్థ మాట్లాడుకుందాం, ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి. జరిగినటువంటి ఘోరం ఇది ఏదైతే ఉందో దీన్ని బీసీ ప్రజలు గమనించాలి. ఇది మనకు కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్పడు, ఇవన్నీ కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్పాడు మనకు ఇట్లా జరిగింది, ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, మీ దగ్గర ఉన్నటువంటి భూములను కొల్లగొట్టడానికి మళ్ళీ అదానీల అంబానీల చేతుల్లో పెట్టడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం అనే మాట ఎక్కడ చెప్పరు. పివి నరసింహారావు గారు రెడ్ల దగ్గర నుంచి భూమి గుంజుకుంటే ఇందిరాగాంధీ గారు ఆ భూమిని బీసీలకు పేదోళ్ళకు పంచింది. సేమ్ ఆ భూమిని మళ్ళీ దొరలు వచ్చి మళ్ళీ ఏం చేసిరంటే ఆ భూములను మళ్ళీ దొరలకు కట్టబెట్టింది. ఇదే జరిగింది. అదే అది యాక్ట్ కూడా ఉండే 12 సంవత్సరాలు ఎవరైతే అనుభవదారు ఉంటారో, ఎవరైతే దున్నుకొని ఉంటారో వాళ్ళకి భూమి అనేటువంటి యాక్ట్ ఉండే, ఆటిని కూడా లేకుండా చేసి తీసేసిండు కేసీఆర్. పోల్ వచ్చిందా? ఈ ఇద్దరులో తప్పే. ఓకే, కేటీఆర్ సురేఖ. రైట్, ఇది జరిగినటువంటి చరిత్ర. ఈ చరిత్రను మరుగున పడేయడానికి రకరకాల కుట్రలు జరుగుతూ ఉంటాయి. 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బీసీ వాడు అధికారంలో లేడు. ఎస్, మొత్తం ఎంటైర్ దేశానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి లేడు. 2000 సంవత్సరాలైంది బీసీలకు అధికారం పోయి. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి. వెలుగు దినపత్రిక వార్తలను ఒకసారి చూద్దాం. ఎంగిలిపూల సంబరం, ఊరూరా ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు 9 రోజుల పాటు కనుల పండుగగా జరగనున్నాయి. మహిళలు ఊరూరా బతుకమ్మలు పేర్చి వేడుకలకు శ్రీకారం చుట్టారు. కోలాటాలు, పాటలు, వాయినాలతో పూల పండుగకు స్వాగతం పలికారు. వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉర్సుగుట్ట వద్దకు మహిళలు భారీగా తరలివచ్చి బతుకమ్మ ఆడారు. హైదరాబాద్లో రవీంద్ర భారతి నెక్లెస్ రోడ్లో వేడుకలు జరిగాయి. బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి అంశం. ఇక మహాత్మునికి సీఎం నివాళి. గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం లంగర్ హౌద్లోని బాపు ఘాట్ వద్ద నివాళులర్పించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిఎస్ శాంతకుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మహాత్ముని విగ్రహం వద్ద పుష్పాలు ఉంచి ఆయన సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. బాపు ఘాట్ వద్ద ఇదంతా జరిగింది. గట్టిగా కొండా దుమారం, నూలు దండపై బీఆర్ఎస్ ట్రోలింగ్ రాజుకున్న చిచ్చు. దొంగ ఏడుపన్న కేటీఆర్ కామెంట్లపై కొండా సురేఖ ఫైర్. నాగ చైతన్య, సమంత విడాకుల కేటీఆరే కారణం. చాలా మంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిండు, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిండు. కేటీఆర్ బాధకే కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని వెళ్లిపోయారని కామెంట్. మంత్రి వ్యాఖ్యలతో రాజకీయ సినీ వర్గాల్లో కలకలం రేసింది. ఇక కొండా సురేఖ కేటీఆర్ లీగల్ నోటీసులు, క్షమాపణ చెప్పాలని డిమాండ్, లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరిక. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీస్ పంపారు. సినీ స్టార్స్ నాగ చైతన్య, సమంత విడిపోవడానికి తాను కారణమంటూ సురేఖ మాట్లాడిన మాటలు అసత్యమని, ఆ మాటలకు గాను తనకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని, పరువు నష్టం కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. గతంలో తమకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ లోను తనపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని, అప్పుడు కూడా ఆమెకు నోటీసులు పంపించానని కేటీఆర్ గుర్తు చేశారు. తన గౌరవానికి, ఇమేజ్ కి భంగం కలిగించాలనే లక్ష్యంతో పదే పదే ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళ అయి ఉండి సాటి మహిళ పేరును, సినీ నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హనానికి కూడా పాల్పడడం దురదృష్టకరమని కేటీఆర్ చెప్తా ఉంటే, కొండా సురేఖ వర్షన్ ఏంటంటే, మంత్రి కొండా సురేఖ లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు నూలు దండపై చేసిన ట్రోలింగ్ వ్యవహారం చిలికి గాలివానగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తాజాగా సురేఖ చేసిన కామెంట్స్ అటు రాజకీయ, ఇటు సినీ వర్గాలు దుమారం రేపాయి. ఇటీవల దుబ్బాకలో ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలు దండ వేస్తే ఆ ఫోటో కింద నీచమైన కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మంగళవారం గాంధీ భవన్లో కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా ఆమె దొంగ ఏడుపులు, ఆ ఏడుపులు పెడబొబ్బలు ఎందుకో అర్థం కాలేదంటూ బుధవారం మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ విషయం తెలిసిన సురేఖ ఆయన పైన ఫైర్ అయ్యారు. కేటీఆర్ నోటిని యాసిడ్తో కరగాలి, పండుగ పూట మహిళా మంత్రులను అవమానించడం ఫ్యాషన్ అయింది. మంత్రి సీతక్క, మేం సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమగడ్డ నుంచి వచ్చినాం. కేటీఆర్ సాటుగా కాదు, ధైర్యం ఉంటే ముందుకురా, రాహుల్ గాంధీని విమర్శించే స్థాయానిది అని ఫైర్. ఇక ఇక్కడ మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, మా కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలు అసంబద్ధం, అబద్ధం. సినీ హీరో నాగార్జున, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు. మీ మామగారు ఉండగా వెనకట్నే రాము యూ డిడ్ గ్రేట్ జాబ్ అని గుంజిండమ్మా. వెనకట్నే గుంజి మిమ్మల్ని చేనేత బ్రాండ్ అంబాసిడర్ చేసిండు. రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. విడాకుల వ్యక్తిగతం, అది మీ వ్యక్తిగతం. పరస్పర అంగీకారంతోనే తీసుకున్నాం, రాజకీయం చేయడం తగదని కామెంట్, అది మీ వ్యక్తిగతమైన విషయం. కానీ మిమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చింది మీ మామనే. మీ మామ కేటీ రామారావు ఇద్దరు సోపది బట్టి ఈ కార్యక్రమాలన్నీ చేశారు. జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో TV9లో ఉన్నది, ఆ వీడియో చూసుకోరి. రైట్, ఒకసారి ఈ ఇద్దరిలో తప్పెవరిది? కొండా సురేఖనా, కేటీఆర్ అండ్ నాగార్జుననా? మీరు ఓటింగ్లో పాల్గొనండి. ఇక జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాం. మంత్రి పొన్నం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ హామీ. గాంధీభవన్ ఎదుట ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన. గాంధీభవన్లో ఉద్యోగులు ఉపాధ్యాయులతో చర్చిస్తున్న పిసిసి మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం, కొండా సురేఖ. ఢిల్లీలో 2,000 కోట్ల రూపాయల కొకాయిన్ సీజ్ చేసిండ్రు. 4 అరెస్ట్ చేసిన పోలీసులు. తరలింపు వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా ఉందంట. 2,000 కోట్ల విలువైందట. తగ్గుతున్న సర్కార్ ఆమ్దాని, ప్రతి నెల టార్గెట్ కంటే 2,000 కోట్లు తక్కువ ఆదాయం. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలో తగ్గిన ఇన్కమ్. వరద నష్టం పనులకు నిధులెట్లా అని ప్రభుత్వం తర్జన భర్జన. వరద సాయంపై కేంద్రాన్ని మరోసారి కోరాలని నిర్ణయం. రాష్ట్ర సర్కార్కు ఆమ్దాని తగ్గుతున్నది. ప్రతి నెల అనుకున్న దానికంటే 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు తక్కువ వస్తున్నది. గత కొన్ని నెలలుగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం రావడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ నుంచి 85,112 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకోగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 36,000 కోట్లు మాత్రమే వచ్చింది. ఆదాయం తగ్గిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఉన్న కాడికి ఫుట్బాల్ బుడి కాడికి వరద సాయం చూపిస్తుంది. భూతద్దంలో అడిగింది 10,000 కోట్లు, కేంద్రం ఇచ్చింది 416 కోట్లట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నేపథ్యంలో నిర్ణయం. రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలు వీటితోనే. అయితే నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారంట. రెడ్డిగా ఫీజు బకాయిలు 6,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలోనే చెల్లింపులు బంద్. కాంగ్రెస్ సర్కార్ వచ్చినా విడుదల కాని నిధులు. వన్ టైం సెటిల్మెంట్ పై ప్రభుత్వం దృష్టి. సాధ్యం కాదని చెప్తున్న కాలేజీల యాజమాన్యాలు. బీటెక్, బీ ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులపై బకాయిల కోసం ఒత్తిడి. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. తాజాగా నర్సింగ్ విద్యార్థులది ఇదే పరిస్థితి. స్టాఫ్ నర్సుల భర్తీ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం క్యూ. 60 నుంచి 70,000 ఇవ్వాల్సిందేనంటున్న కళాశాలలు. డిఎంఈకి ఫిర్యాదులు, విచారణ కమిటీ. ఇక్కడ SLBCకి జర్రని పైసలు తక్కువ, నేను జర్రనేందుకు ఇంకెక్కువ తీసుకుపోను. ఈ ఫీజు రియంబర్స్మెంట్లు, ఫీజు బకాయిలు 6,000 కోట్లు పెండింగ్ ఉంటే దాన్ని పట్టించుకున్నాడు లేడు ఎవడు. ఎందుకంటే ఇక్కడ చదివేది వాళ్ళ పిల్లలు కాదు కదా, ఇక్కడ చదివేది BC SC ST పిల్లలు కాబట్టి. ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో GNM కోర్స్ చేసిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం వెళ్తే యాజమాన్యాలు 60 నుంచి 70,000 డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, ఆ డబ్బును విద్యార్థులే చెల్లించాలని అంటున్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు గడువు దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. DMEకి ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలో బీటెక్, బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులది ఏటా ఇదే పరిస్థితి. ఫైనల్ ఇయర్ తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటుండడంతో అంత మొత్తం కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల నుంచి సర్టిఫికెట్లు సమయానికి తెచ్చుకోలేక PG ECET లో సీటు సాధించి వదులుకున్న వారు 100లో ఉండడం గమనార్హం. ఒకవేళ మీరు సర్టిఫికెట్లు వచ్చి మళ్ళీ రేపు పొద్దుగాల ఇప్పుడు భర్తీ అయ్యే కాంపిటీషన్ ఎగ్జామ్లోకి వస్తే వాళ్ళకి ఉద్యోగాలు రావుగా. మరి అందుకే EWS సజావుగా సాగిపోవాలంటే ఇలా మీ ఆపాలి, కాంపిటీషన్ లేకుండా ఉండాలి. నాగ చైతన్య, సమంత విడాకులు కేటీఆర్ వల్లే. ఆయనతో పడలేకే 2-3 హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి బెదిరించారు. తాను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు. మంత్రి కొండా సురేఖ విపరీత వ్యాఖ్యలు ఖండించిన నాగార్జున కుటుంబం. సమంత, తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం. మీ ప్రత్యర్థులను విమర్శించుకునేందుకు మా జీవితాన్ని వాడుకోవద్దు. అంటే మీ దోస్తును ఎలక్షన్లో గెలిపిస్తాను, మమ్మల్ని వాడుకోవచ్చు నువ్వు. సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్. విడాకుల వెనుక రాజకీయ కుట్రలేదు. సమంత ఒక మహిళా మంత్రి రాక్షసులా మారి అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు. నటి అమల క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం. ఫస్ట్ కొండా సురేఖ కాళ్ళు పట్టుకోవాలి. ఆ BC బిడ్డను అవమానించిరు మీరు.
ఆమె కాలు పట్టుకోవాలి. సరే ఇది కమ్మవారి పేపర్ కాబట్టి కొంత వాళ్ళ ఫేవర్ లో ఉంటది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 9 నెలల్లో 111 లక్షల కోట్లు షేర్ బజార్లో కాసుల పంట. భారీగా పెరిగిన మదుపర్ల సంపద. దేశ మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి. సెన్సెక్స్ 1225 పాయింట్లు వృద్ధి అయిందట. ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో దాని దయ, దాని మీద పెద్దగా ఆశ పెట్టి లక్కిలాటది అది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావం. చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ నుంచే. పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు. అక్కడ ఉద్యోగాల్లో 90 లక్షల మంది భారతీయులు. దేశానికి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం. ఘర్షణలతో విదేశాంగ విధానం పైన ప్రభావం చూపిస్తా ఉందట. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తా ఉన్నాయి. మనం అనుకున్నట్టుగానే వచ్చిన క్షిపణి వచ్చినట్టే. ఇరాన్ దాడిని సమర్థంగా అడ్డుకున్న ఇజ్రాయెల్. కొన్ని ఆఫీసులు నిర్వహణ ప్రదేశాల ధ్వంసం మినహా పెద్ద స్థాయి నష్టమేం జరగలేదని వెల్లడి. ఇక ఇరాన్ పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్. అధ్యక్షుడు ఇజ్రాయెల్ కు దన్నుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్. ఇక ఇరాన్ క్షిపణుల అడ్డగింత. హెచ్చరికలు లేకుండా మహిళలు, పిల్లల్ని మూకుమ్మడిగా చంపేస్తున్నారని చెప్పేసి లెబనాన్ అంటుంది. ఉద్రిక్తతలపై భారత ఆందోళన. ఇక 3వ ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఎప్పుడు ప్రపంచ యుద్ధం జరిగినా అమెరికానే బెనిఫిట్ అవుతుంది. వాడు ఇద్దరికి ఆయుధాలు అమ్ముతాడు, కొట్టుకోరని చెప్తాడు. ధాన్యం టెండర్లో దగా. రైస్ మిల్లుల్లో కనిపించని ధాన్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని మిల్లర్లపై టెండర్ ఏజెన్సీల ఒత్తిడి. టెండర్ ధర కంటే 200 ఎక్కువ ఇవ్వాలని డిమాండ్. ఇరు వర్గాల్లో తెగని పంచాయతీ. 38 లక్షల టన్నుల్లో 9.5 లక్షల టన్నుల ధాన్యం సొమ్ము రికవరీ. పౌర సరఫరాల సంస్థకు రావాల్సిన 5,700 కోట్ల ఆదాయానికి బ్రేక్ అయిపోయిందట. 5,700 కోట్ల రూపాయలు రైస్ మిల్లులు. ఎవరి రైస్ మిల్లులు? ఎవరి రైస్ మిల్లుల కాడ అయిపోయింది ధాన్యం కొల్లగొట్టిందంత ఎక్కడ? ఇందులో బీసీల పాత్ర ఏమైనా ఉందా? ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే 560 కిలోల కోకైన్ సీజ్. 4 అరెస్ట్ చేసిండ్రు ఢిల్లీలో. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇది ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. కేటీఆర్ గా మారవా? మహిళలంటే అంత చిన్న చూపెందుకు? గతంలో సీతక్క పైన అసభ్యకరంగా ట్రోలింగ్. ఇప్పుడేమో కొండా సురేఖ పైన అంతే. మహిళల ఫ్రీ జర్నీ పైన చిల్లర కామెంట్లు. సోషల్ మీడియాతో ఫేక్ ప్రచారం. మీ ఇంట్లో ఆడకూతులపై చేస్తే ఊరుకుంటావా? కేటీఆర్ తీరుపై ఫైర్ అయిన కొండా సురేఖ. ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదు. సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్. మత్తు పదార్థాలు అలవాటు చేసిండు. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవహారం బయటికి రాని. నువ్వు ఏమేం చేసినావు అన్ని బయలుపోతాయి. కేటీ రామారావు కేటీఆర్ ఇంకా యువరాజునని తమ పార్టీదే ప్రభుత్వం అనే ఫీలింగ్ లో ఉన్నాడో లేక దురహంకారం తగ్గలేదేమో. కానీ మహిళలంటే మాత్రం చిన్న చూపు పోవడం లేదు. తమ ఇంటికి వాళ్ళే మహిళలని, మిగిలిన వాళ్ళు ఆడబిడ్డలు కాదనే భావం ఇంకా పోవట్లేదు. అందుకే తరచూ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకరంగా ట్రోల్ చేయడం పరిపాటిగా మారిపోయింది. కేటీఆర్ అయ్యా కేసీఆర్ సైతం ఏళ్ల పాటు మంత్రివర్గంలో కనీసం ఒక్క మహిళకు అవకాశం ఇచ్చింది లేదు. గతంలో మహిళలను కుక్కలు, బీరకాయ పీసులంటూ అవహేళన చేసిన దాఖలాలు లేకపోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేటీఆర్ దాన్ని జీర్ణించుకోలేక మతిమూతి తప్పినట్టు మహిళల పట్ల అసభ్యకరంగా ట్రోలింగ్ చేసిన ఉదాంతాలు లేకపోలేదు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వీడియోలను అసభ్యకరంగా చిత్రీకరించినటువంటి మహానుభావుడు. ఆడోళ్ళనంటే ఇక ఎట్లా అంటే వాళ్ళని చీడపురుగు లెక్క చూస్తాడు కేటీ రామారావు. అదే ఇది. మహిళలను కించపరచడం కేటీఆర్ ఫ్యాషన్. కేటీఆర్ నోటినే యాసిడ్తో కడగాలి. మహిళలకు ఫ్రీ జర్నీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరోసారి దురహంకారం చాటిండు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. కేటీఆర్ ఓ అవివేకి. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకో. ఈ పోలింగ్ ఎందాక వచ్చింది? ఈ ఇద్దరిలో తప్పెవరిది? 70% తప్పు నీదే అని చెప్తా ఉన్నారు. కేటీఆర్, నాగార్జునదే తప్పని 70% మంది చెప్తా ఉన్నారు. 100కి 70% మంది వాళ్ళిద్దరిది తప్పని చెప్తా ఉన్నారు. ఇక ఈయన కొండా సురేఖ దొంగ ఏడుపులట. పెడబొబ్బలు దేనికి అంటుండు చూసుకో. గింత బలుపు మాటలు అదే అంటున్నా. మాపై సోషల్ మీడియాలో దాడి జరగడం లేదా, గతంలో ఉత్సాహడం లేదా అని అనలేదా? మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళకు మనోభావాలు ఉండవా? మాజీ మంత్రి కేటీఆర్ అంటుండు. మీ అంత లత్కోర్ మాటలు అయితే ఎవడు మాట్లాడి భూమి మీద? కేటీ రామారావు వెనక్కి తీసుకోండి. మీ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యతాయుత పదవిలో ఉండి మహిళగా మీరు చేసిన ఆరోపణలు అసంబద్ధం. నాగార్జున పోయి ఆ కేటీ రామారావు దౌడ మీద ఒక్కటేయి. ఎందుకురా మాకి గోసా నీతో సోపతి పడితే అని చెప్పి ఒకటేయి. ఘనంగా గాంధీ జయంతి. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు. నివాళులర్పించిన సీఎం గవర్నర్. గాంధీ మార్గంలో నేటి తరం నడవాలి రేవంత్. నేటి తరానికి గాంధీ ఆచరణీయం. జిష్ణుదేవ్ వర్మ గవర్నర్.
ఇక ఒక్కేసి పువ్వేసి చందమామ ఘనంగా పాటలు పాడినావా? ఆ? నిన్న. పాడలే పాటలు మనకెడుతాయి. బతుకమ్మ పాటలు మీ సుదర్శన్ వాడతాడు, మీరు రికార్డ్ చేసుకొని వేసుకోరాడా. ఒక్కేసి పువ్వేసి చందమామ ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ పల్లె పల్లె నా పూల పండుగ. జనగామ బతుకమ్మకు వరల్డ్ రికార్డ్ సెయింట్ మేరీ స్కూల్లో. సెయింట్ మేరీ స్కూల్లో ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మ. ఇది మంచిగా ఉన్నది కథ. 700 మంది విద్యార్థులు 36.2 అడుగుల బతుకమ్మను 24 గంటల్లో తయారు చేసిండ్రు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిందట బతుకమ్మ. మంచిగా ఉన్నది కథ. అచ్చా ఈ బతుకమ్మ కాడ కూడా ఓ పిల్లగా వెంకటేశ్వర సెయింట్ మేరీ స్కూల్లో వేయడం గ్రేట్ అది. నేను అదే అంటున్నా. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత, 4 నిందితుల అరెస్టు, 2000 కోట్ల విలువైన 500 కిలోల పైన కొకైన్ సీజ్. డ్రగ్స్ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ ముఠా హస్తం వెల్లడించిన పోలీసు అధికారులట. 2000 కోట్ల విలువైనది. అబ్బబ్బా. కొత్త పార్టీ పెట్టిన పీకే. ఇక జన్సురాజ్ పార్టీగా ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ అస్సాం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ. 30 ఏళ్లుగా ఆర్జేడీ జేడీయూ బీజేపీలకే ఓట్లు వేస్తుండ్రు. ఆ సాంప్రదాయం అంతం కావాలి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పిలుపు. బొచ్చడి మంది ఇచ్చారు మీటింగ్. ఇరాన్కు ప్రయాణాలొద్దు, ఇజ్రాయెల్పై క్షిపణులతో ఇరాన్ దాడులు. 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత. ఇరాన్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న భారత్. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచన. డబుల్ ఇంటితో పాటు 25,000 మూసి నిర్వాసితులకు ప్రభుత్వం ఆఫర్. స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారికి ఆర్థిక సాయం. హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు 25,000 రూపాయల ఆర్థిక సాయం మళ్ళీ ఇస్తారట. మంచిగా ఉన్నది. ఇక మంచి నిర్ణయం ఇది. రైట్గా రెయిన్ అలర్ట్. ఇవాళ రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఇక ఇదిట్టుంటే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు. పాపం పేదరాలు పిచ్చి పుల్లమ్మ మన బంగ్లా పక్కన ఉన్న ఒక పెంకుటిలో హైడ్రా కూల్చిందట. హైడ్రాన్ని నిమజ్జనం చేస్తుందట బతుకమ్మ రూపంలో ఒక కార్టూన్. రైట్గా ఒక్కసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక పాన్ ఇండియాగా సౌత్ సినిమా. ఇక బాలీవుడ్ను వెనక్కి నెట్టిన తెలుగు సినిమాలు దక్షిణ రాష్ట్రాల దర్శకుల కోసం హిందీ హీరోల క్యూ కడుతుండ్రట. సౌత్ కలెక్షన్లో తెలుగు మూవీ టాప్. ఇక నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే. పైలట్ ప్రాజెక్టు కింద గాయాలు, గ్రామాలు, పట్టణాల ఎంపిక. 5 రోజుల పాటు కుటుంబ సభ్యుల వివరాల సేకరణ. రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల పరిశీలన. అన్ని జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల కేటాయింపు. ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతా ఉన్నారు. ఇక సమంత విడాకుల కేటీఆర్ కారణం. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయొద్దంటే ఆమెను తన దగ్గరకు పంపాలన్నాడు. వెళ్లాలంటూ ఆమెపై నాగార్జున ఒత్తిడి తెచ్చాడు. ఆ బాధ భరించలేకే విడాకులు తీసుకున్నది. సినీ యాక్టర్లకు డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్. రకుల్ హడావిడి పెళ్లి వెనుక ఆయన ప్రమేయం. ఫోన్ ట్యాపింగ్, ఆడియో క్లిప్లతో బ్లాక్మెయిల్ చేశాడు. మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసింది. ఇక విడాకులు నా వ్యక్తిగత విషయం అని చెప్పి సమంత్ అంటే 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని కేటీ రామారావు అంటూ. నీకేమైనా సిగ్గుందా? వీళ్ళని సినిమా వాళ్ళని గుంజుకొచ్చిందే నువ్వు రాజకీయాల్లోకి. ఢిల్లీలో 2,000 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టివేత. వనస్థలిపురం పిఎస్ లో కేటీఆర్ పై ఫిర్యాదు. తెలంగాణలో ఫ్యూయల్ సెల్ ప్లాంట్ నెలకొల్పండి. తోషిబా కంపెనీ డిప్యూటీ సీఎం ఆహ్వానం. జపాన్లో ప్రతినిధులతో సుదీర్ఘ భేటీ. ఇకపై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామని వెల్లడి. త్వరలో భూరక్షణకు కొత్త చట్టం. చిక్కులేని విధంగా పకడ్బందీగా రూపకల్పన. అధ్యయనం కోసం నిపుణులకు బాధ్యతలు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు వరకు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం. ఎప్పుడైతే రెవెన్యూ అధికారులతోనే నోటీసులు, అయితే కేసులు ఎదురైతే తహసీల్దార్లే బాధ్యులు. ఫ్యూచర్లో ప్రత్యేక వ్యవస్థతో కాపాడేందుకు చర్యలంట. డబుల్ ఇంటితో పాటు 25,000 మూసి నిర్వాసితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం. స్వచ్ఛందంగా ఖాళీ చేసే వారికి వర్తింపు. ప్రకటన విడుదల చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనిదు దుర్శెట్టి. ఇక్కడ రాహుల్ గాంధీకి హైడ్రాక్ సంబంధం ఉందని కేటీ రామారావు అంటే ఏమైనా సిగ్గుందా? ఆయనకి ఈయనకేం సంబంధం? రాహుల్ గాంధీ కుటుంబం ఇప్పుడు భూ సంస్కరణలకు చెప్పిన చూడు, భూములు పేదోళ్ళకి ఇచ్చింది. మీ కుటుంబం ఏం చేసిందంటే ఆ భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ దందా చేసింది. బీఆర్ఎస్ పాలనలో 800 చెరువులు కబ్జా. దాన్ని చక్కదిద్దడం పైనే ప్రభుత్వం ఫోకస్. కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం. ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టింగ్లు. మూసి ప్రక్షాళన ప్రాజెక్టు తెచ్చిందే గత ప్రభుత్వం. నాడు రివ్యూ చేసిన కేటీఆర్ నేడు రివర్స్ మాటలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వందలాది మంది నేతలు చెరువులు, కుంటలు పరిధిలోని భూములను కబ్జా చేశారని, ప్రభుత్వం ఇప్పుడు అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంటే వారిలో వణుకు పుడుతున్నదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక యువతిపై లైంగిక దాడి హత్యనంట. కూకట్పల్లి ఉదాసీన అటవీ ప్రాంతంలో ఇక పిడుగుపాటుతో 3 మహిళల మృతి. హన్మకొండ జిల్లాలో 2, కూలిపల్లికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఘటన జరిగిందంట. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1 పొలం పని చేస్తుండగా ప్రమాదం జరిగింది. గట్టిగా పూల సింగిడి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమైనాయి. బతుకమ్మ పాటలు నేటి సంచికతో అనుబంధంతో మళ్ళొస్తున్నాయట పాటలు. సింగిడి అంటే ఇంద్రధనస్సు.
పాటలు మళ్ళీ వస్తున్నాయి అటు ఇవాళ. పాటలు పడకూడదు. పేదల ఇండ్లను టచ్ చేస్తే ఊరుకోం, బాధితులతో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి. రేవంత్ బుల్డోజర్లు వస్తే తీవ్ర పరిణామాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటన. మీలాగా అక్కడ పోయి ఏది రాజకీయ నాయకులు లీడర్లు గూండాల ఇండ్లు కూల్చినట్టు కాదు కదా, ఈ మూసి పరివారాన్ని కాపాడుతున్నాం. మీరు గంగాని శుద్ధి చేస్తానేమో మాకు ముచ్చడి చెప్తారు, గంగా అట్లే ఉండే, కనీసం మూసినాన్ని శుద్ధి చేస్తాం, సహకరించండి. ఇజ్రాయెల్ ప్రతీకారం, చమురు నిల్వలే లక్ష్యంగా ఇరాన్పై అటాక్ ప్లాన్. ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రధాని నేతన్యాహు. లెబనాన్ సరిహద్దులోకి చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్ హిజ్బుల్లా దాడిలో 8 మంది ఐడిఎఫ్ సైనికులు మృతి. భీకర యుద్ధం దిశగా పశ్చిమాసియా. ఉద్రిక్తతల దృష్ట్యా తమ పౌరులను వెనక్కి రప్పిస్తున్న దేశాలు. ఇజ్రాయెల్లోకి యుఎన్ చీఫ్ ప్రవేశంపై బ్యాన్. ఇరాన్ దాడిని ఖండించినందుకు నిర్ణయం తీసుకున్నారట. మొత్తానికి పశ్చిమాసియా దేశాలు గడగడలాడుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ దెబ్బతోటి. ఇక మిగతా పల్లవి ఈ వ్యవహారాలన్నీ మన శ్యామ్ మిగతా వాళ్ళు అందిస్తారు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి.